కానీ మీ తరఫు నుంచి చాలామంది అడిగినారు అంటే 2 ఇయర్స్లో ఏం జరిగింది, తెలంగాణ పోలీస్ ఏం అచీవ్ చేసింది, అదేవిధంగా మా ఒక బృందం విదేశాలు కూడా పోయి వచ్చింది, అక్కడి నుంచి సమాచారాలు ఏం లాంచ్ చేసుకొని వచ్చినారు. అందుకే ఇవాళ ఒకేసారి మిమ్మల్ని అందరినీ పిలిచేసి మాట్లాడితే బాగుంటుందని అనుకున్నాను. ఇప్పుడు 2 జూన్కి తెలంగాణ పోలీస్ 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది. అప్పుడు నుంచి కూడా మేము తెలంగాణ పోలీస్ని మన దేశంలోనే కానీ బయట పోలీస్తోని కూడా ఏ పోలీస్ ఫోర్స్ని కంపేర్ చేయొచ్చు అని ఆ స్థాయికి తీసుకురావాలని మేము కృషి చేస్తున్నాము. చాలా మటుకు మేము కొత్త సిస్టమ్స్ని, కొత్త టెక్నాలజీని యూజ్ చేసినాము. దీనివల్ల తప్పకుండా మన దేశంలో తెలంగాణ పోలీస్కి ఒక పేరు ప్రతిష్ట వచ్చింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పీస్ఫుల్ స్టేట్ ఉంటే, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ ఉంటే ఆ సిటీకి, ఆ స్టేట్కి ఒక బ్రాండింగ్ ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్స్ మన స్టేట్కి వస్తారు, స్టేట్కి వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఈ భాగంగా మేము మన తెలంగాణ పోలీస్ని కొంచెం మోడిఫై చేసినాము. దీంట్లో మేము ముఖ్యంగా మొబిలిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదేవిధంగా పోలీస్ ఫోర్స్ని కొంచెం మోర్ పీపుల్ ఫ్రెండ్లీగా, మోర్ సోషల్, మోర్ హ్యూమన్ చేయాలని కూడా అనుకున్నాము. చాలా వరకు సక్సెస్ఫుల్ కూడా అయినాము. ఈ 2 సంవత్సరాల్లో పెద్ద మీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇక్కడ ఏం జరగలేదు. అన్ని ఫెస్టివల్స్, ఎలక్షన్స్ ఎన్ని ఉన్నాయో అవి అన్నీ కూడా పీస్ఫుల్ మేనర్లో జరిగిపోయినాయి. గోదావరి పుష్కరాలు మాకు ఒక ఛాలెంజ్గా ఉండే, అది కూడా చాలా పీస్ఫుల్గా లాస్ట్ ఇయర్ జరిగినాయి. ఇప్పుడు అదే దీంతో మేము లెసన్స్ తీసుకొని కృష్ణా పుష్కరాలకి కూడా రెడీ అవుతున్నాము. పీపుల్కి పోలీస్ మీద కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. 100 మీద కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, కోర్టు కాల్స్ వస్తున్నాయి 2 సంవత్సరాలు. దీనికి రెస్పాన్స్గా మేము కూడా ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతున్నాము. పోలీస్ ఒక ఫ్రెండ్లీ లుక్, కార్పొరేట్ లుక్గా దీన్ని మార్చడము. ప్రతి పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్గా మీ అందరికీ తెలుసు, బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 హైదరాబాద్, సైబరాబాద్ ప్రతి పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఫేస్బుక్లో ఉన్నారు, ట్విట్టర్ హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ పబ్లిక్తో కమ్యూనికేషన్ ఉంటే వారికి మేము తొందరగానే స్పందించవచ్చు. విమెన్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని షీ టీమ్స్ భరోసా అని మేము సెంటర్ కూడా ఓపెన్ చేసినాము. మెదక్ డిస్ట్రిక్ట్లో చేతన అని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. దీనికి కూడా స్పందన చాలా మంచిగా వచ్చింది. ఇంతకుముందు విమెన్ పోలీస్ స్టేషన్ ఉండే, కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి రావాలంటే మా విక్టిమ్స్ కష్టం. అందుకే పోలీస్ ఫోర్స్తో కూడా 33% విమెన్కి రిజర్వేషన్ మేము ఇచ్చినాము. షీ క్యాబ్స్, షటల్స్, ఐటీ కోర్స్లో విమెన్ షటల్ మేము ఐటీ సెక్టర్లో, ఐటీ ఏరియాలో సైబరాబాద్లో పెట్టినాము. ఇప్పుడు మనం చెప్తేనే కాదు, మా వాళ్ళు చెప్తే మేము నమ్ముకుంటాం అట్లా కాదు, కానీ వీ జస్ట్ వాంట్ టు టేక్ అండ్ ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్. అందుకే మేము 3rd పార్టీ కాల్ సెంటర్ కూడా హైదరాబాద్, సైబరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినాము. ప్రతిసారి మా వాళ్ళు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి లేకపోతే ఇంకా ఏదో పబ్లిక్ని కలవడానికి పోతే our people, they check how was their behavior, how did they manage, so that we get a proper feedback wherever we have issues, wherever మా దగ్గర లోటాలు ఏమైనా ఉంటాయి
అవి అన్నీ మేము కవర్ చేసుకోవచ్చు. ట్రాఫిక్లో పబ్లిక్ ఇంతకుముందు మాకు చాలా ఎలిగేషన్స్ పెట్టేది. దీనికి ఈ చలాన్, క్యాష్లెస్ చలాన్, బాడీ కెమెరాస్ పెట్టడం కూడా జరుగుతున్నది. దీంతో పబ్లిక్కి కూడా మా మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి చలాన్తో ఒక ఫోటో కూడా ఉంటుంది, అంటే ఎక్కడైనా వాళ్ళు దీన్ని వైలేట్ చేస్తున్నారని. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీ అందరికీ తెలుసు, చాలా సక్సెస్ఫుల్గా అయింది. అప్ టు 5,000 రూపీస్ ఫైన్ ఆర్ అప్ టు 3 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ దీంట్లో ఇవ్వడం జరుగుతున్నది. సో దట్ ఆల్సో హ్యాస్ అ సెల్యూటరీ ఎఫెక్ట్. ఇప్పుడు చాలామంది మాకు చెప్తారంటారు, ఈ సిస్టమ్ పెట్టిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా తగ్గింది, మనుషులు డ్రైవర్స్ తీసుకొని వెళ్తున్నారు, లేకపోతే క్యాబ్స్ హైర్ చేస్తున్నారు పార్టీస్ తర్వాత. ఇంకొక ఇనిషియేటివ్ సేఫ్ కాలనీగా మేము పెట్టినాం. అంటే ఒక కాలనీ సెలెక్ట్ చేసి వాళ్ళు పబ్లిక్తోని మాట్లాడి ఆ కాలనీలో సర్వేలెన్స్ కెమెరాస్ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పెడితే బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది తగ్గుతారు. దీంతో దాదాపు 75 కాలనీస్ హ్యావ్ బీన్ కవర్డ్. ఆ 75 కాలనీస్లో క్రైమ్ రేట్ విజిబుల్లీ, ఎస్పెషలీ నైట్లో జరిగిన క్రైమ్, థెఫ్ట్స్ ఎట్సెట్రా అది చాలా తగ్గినాయి. మొత్తం మీద సిటీలో సర్వేలెన్స్ పెట్టడానికి, సిటీ సైబరాబాద్, వెన్ ఐ సే సిటీ ఆల్సో ఇంక్లూడ్స్ సైబరాబాద్. అది సీసీటీవీ ప్రాజెక్ట్, ఒక మెగా సీసీటీవీ ప్రాజెక్ట్ మనం పెడుతున్నాము. దీంట్లో దాదాపు 1,00,000 కెమెరాస్ పడుతూ ఉంటాయి. దీంట్లో కొన్ని ప్రభుత్వం తరఫు నుంచి పెడతారు, చాలా మటుకు లోకల్ సిటిజన్స్ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు పెడతారు. ఇవి అన్నీ మేము ఒక చోట తీసుకొచ్చేసి వాటిని అనలైజ్ చేసి క్రైమ్ కంట్రోల్కి యూజ్ చేస్తాం, ట్రాఫిక్ కంట్రోల్కి యూజ్ చేస్తాం. క్రైమ్స్లో కన్విక్షన్ కూడా ఆయన చెప్తున్నారు చాలా బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు దీనికి ట్రైనింగ్ మా అకాడమీ ఉన్నది, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. అదేవిధంగా పీటీసీస్ ఉన్నాయి, ఇక్కడ మీ సబ్ ఇన్స్పెక్టర్స్ని తర్వాత మన కానిస్టేబుల్స్ని ట్రైన్ చేస్తాము. అక్కడ కూడా ఫెసిలిటీస్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మా టీఎస్పిఏ పోలీస్ అకాడమీలో కూడా మేము ఒక సైబర్ ల్యాబ్ పెడుతున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా కంప్యూటర్స్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ట్యాబ్స్ కంప్యూటర్స్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఒక పోలీస్ ఫోర్స్ చాలా, తెలంగాణ పోలీస్ ఫోర్స్కి ఒక మంచి పేరు ప్రతిష్ట రావాలని మేము భావిస్తున్నాము. దీంట్లో తప్పకుండా సక్సెస్ కూడా అవుతాం. ఇంతకుముందు చెప్తాను, ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడ ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు ప్రపంచంలో. సో దీని భాగంగా మేము ఒక స్టడీ టూర్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మొన్ననే యూకే తర్వాత యుఎస్ఏ ఒక మా బృందం వెళ్ళి వచ్చింది. దీంట్లో యూకే వరకు నేను వెళ్ళాను. దాని తర్వాత మా సిపి హైదరాబాద్ మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, అడిషనల్ సిపి ట్రాఫిక్ జితేందర్, తర్వాత మా ఏఐజీ రమేష్ గారు అందరూ కలిసి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడ వేరియస్ టెక్నాలజీస్ని ఎట్లా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అది చూసుకొని వచ్చినారు. బేసికలీ లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ ఎట్లా పనిచేస్తుంది, ఎన్వైపిడి ఎట్లా పనిచేస్తుంది, వాషింగ్టన్ పోలీస్ ఎట్లా పనిచేస్తుంది అని చూస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏరియాస్ ఇక్కడ ఎంఫసిస్ మేము చేస్తున్నామంటే సిటీ వైడ్ సీసీటీవీ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది. ఎందుకంటే సిటీ ఆఫ్ లండన్లో దాదాపు 100,00,000 కెమెరాలు ఉన్నాయి. అది వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు. సో వాళ్ళది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎట్లా ఉన్నది, ఫ్యూజన్ సెంటర్ ఎట్లా ఉన్నది, వాళ్ళ డేటా వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా దీన్ని యూజ్ చేస్తున్నారు, ఎటువంటి యూజెస్లో ఆ డేటానే యూజ్ చేస్తున్నారు, వాళ్ళు క్రైమ్ డిటెక్షన్లో చేస్తున్నారా, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో చేస్తున్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో చేస్తున్నారా, అవి అన్నీ చూసుకొని వచ్చినారు. అదేవిధంగా ప్రతి చోట పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎట్లా ఉన్నది అంటే మన దగ్గర డయల్ 100 ఎట్లా ఉన్నది, అక్కడ యూకేలో 999 ఎమర్జెన్సీస్ కోసం, తర్వాత 101 నాన్ ఎమర్జెన్సీస్ కోసం వాళ్ళు చేస్తున్నారు. సో దీని మేనేజ్మెంట్ ఇట్లా చేస్తున్నారు. ఇదే విధంగా ఎప్పుడైనా మెగా ఈవెంట్ ఎక్కడైనా జరిగితే, లండన్లో ఒలింపిక్స్ జరిగినాయి,
అటువంటి మెగా ఈవెంట్స్ జరిగినప్పుడు అది దీనికి బందోబస్తు ఎట్లా అవుతుంది, ఎట్లా వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తారు అది స్టడీ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ పార్కింగ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఎంట్రీ లేదు, మేము ఇటువంటి యాక్టివిటీ పర్మిట్ చేయము క్లియర్గా. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ టాలరేటింగ్ ఎనీథింగ్ ఆన్ దట్ లైన్స్. Anything that is democratic is welcome, but that person who does not believe in a democracy and democratic ways, we also cannot permit that. So, state law Maoist would be eradicated. Eradicate అంటే చాలా మటుకు ఇప్పుడు మన దగ్గర యాక్టివిటీస్ లేవు. ఫ్రింజెస్ ఏరియాస్లో అంటే ఖమ్మం బార్డర్లో, అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ బార్డర్స్లో వాళ్ళు పక్క స్టేట్ నుంచి ఎప్పుడప్పుడు వస్తున్నారు పోతున్నారు. కానీ మేము చాలా జాగ్రత్తగా ఆ ఏరియాని పెట్రోల్ చేస్తున్నాము. అక్కడ ఇది సర్చెస్ కూడా నడుస్తున్నాము. సెంట్రల్ కమిటీలో ఇప్పుడు ఐ థింక్ 7 or 8 మెంబర్స్ వెళ్తే ఐఎమ్ నాట్ రైట్ నౌ ఐ డూ నాట్ అండర్స్టాండ్ అయినప్పుడు మేము తప్పకుండా ఇంకా కొన్ని ఏరియాస్ బయట నుంచి మేము కలుపుతాం. ఎందుకంటే ఒకసారి రెండు భాగంగా డివైడ్ చేసిన తర్వాత డెఫినెట్లీ సమ్ ఆఫ్ ద ఫ్రింజ్ ఏరియాస్ విచ్ ఆర్ సో అది చూస్తున్నాం. అది దీన్ని డెఫినెట్లీ సమ్ ఏరియాస్ విల్ బి ఇంక్లూడెడ్ బికాస్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిటీ లాగానే అయిపోతున్నారు. దే ఆర్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సిటీ. అటువంటి ఏరియాస్ని ఎందుకంటే రన్ కమిషనర్ అయినప్పుడు ఏరియా కొంచెం పెంచితే కూడా పెద్ద ప్రాబ్లం మాకు ఉంటుంది. No, both of them will be separate. They will work Independent. Ministerial powers వాళ్ళకి ఇస్తారు కదా కమిషనర్లు. కమిషనర్ అంటే నేషనల్ పవర్. గతంలో మన సిపి గారు పనిచేసినప్పుడు చాలా కాలం పాటు లేకుండా అందుకే ఆ ప్రికాషన్ ముందే చూసుకుంటాం. మళ్ళీ టీడీ యాక్చువల్ కలెక్టర్ లెటర్ రాయారు కదా, మళ్ళీ టీడీ 34 కలెక్టర్ రాసి వాళ్ళు పెండింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది కదా.